హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? మనం చాలా పొడులు తినుంటాం కదా, లైక్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక రకం పొడి, లంచ్లోకి రైస్లోకి ఒక రకం పొడి అలాగా. సో అన్ని రకాల పొడులలో ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో ఫస్ట్ పెనంలో పొట్టు మినపప్పు లేదా నల్ల మినపప్పు అంటారు కదా, అది ఫ్రై అయిన తర్వాత పచ్చెనగపప్పు వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే పెనంలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకొని, ఎక్కువసేపు ఫ్రై చేయకుండా కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి, లేకపోతే చేదు వచ్చేస్తాయి. కారానికి తగినట్టు ఎండుమిర్చి అవి కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. 2 పిచ్చలు చింతపండు జస్ట్ వేడి పట్టినిచ్చి దాన్ని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అండ్ తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ కొంచెం మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండును కూడా వేసి మెత్తటి పౌడర్ లాగా చేసేసుకొని దించేస్తే వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా వచ్చింది అనే విషయం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇది చాలా హెల్తీ పొడి రెసిపీ కూడా, ఉమెన్కి చాలా మంచిది బోన్ స్ట్రెంత్కి. సో ఈ వీడియో ఇస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.